ఐపీఎల్ 2025 యాక్షన్ గురించి మీకు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ చాలా డిలే అయింది. ఈ కొత్త సీజన్కి చాలా ముందే, అంటే 3 ఏళ్ళకు ఒకసారి ఈ ఆక్షన్ జరుగుతుంది. జెడ్డా వేదికగా ఆటగాళ్లను అందరూ కూడా కొనుక్కోవడానికి, ఐపీఎల్ టీమ్స్ కొనుక్కోవడానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వెచ్చించే అవకాశం ఉంది. సో ఈ ఆక్షన్ 24, 25 అంటే ఆదివారం, అలాగే సోమవారం, సండే, మండే జరగబోతుంది. అన్నిటి గురించి కూడా చాలామంది ప్లేయర్స్కి అంటే ఎంతెంత వస్తుందని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఐపీఎల్ అంటేనే ఒక పండగ, క్రికెట్ పండగ. అలాంటి ఐపీఎల్ గురించి 2025 గురించి మరి ఆక్షన్ అంటే అందరూ కూడా పడిచేస్తారు. అలాగే స్టార్ స్పోర్ట్స్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఉంది ఇది. అలాగే ఈ ఆసక్తి మనము ఈరోజు 24th, 25th రోజు చూడొచ్చు, సండే, మండే. అంటే ముఖ్యంగా కొంతమంది ప్లేయర్స్ మీదనే ఉంది. ముఖ్యంగా వీళ్ళందరూ క్యాప్టెన్స్గా పనిచేసి తర్వాత మరి టీమ్స్ అన్ని వదులుకోవడంతో ఈసారి వేలానికి వచ్చారు. ముఖ్యంగా రిషబ్ పంత్ పునరాగమనం అన్నట్టు ఆల్రెడీ అతను యాక్సిడెంట్తో ఒక ఐపీఎల్ ఆడలేదు. తర్వాత ఈ ఐపీఎల్లో అతను పునరాగమనం చేస్తున్నాడు, రిటర్నింగ్ బ్యాక్. సో అతను అదరగొడతాడు. అతని గురించి మీ అందరికీ తెలుసు, అతను ఎలా ఆడతాడో. అతను ఆడుతుంటే అటు ఆస్ట్రేలియన్ అయినా, ఇంగ్లాండ్ అయినా, న్యూజిలాండ్ అయినా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేయాల్సిందే. అన్ని వైపులా 360 degrees ర్యామ్ షాట్లు ఆడుతుంటాడు, లాఫ్టెడ్ డ్రైవ్స్ ఆడుతుంటాడు, ఓవర్ ద బౌలర్ ఆడుతుంటాడు. మిడ్ వికెట్ నుంచి ఆడే షాట్స్ అయితే అద్భుతం, పుల్స్, హుక్స్. అలాగే అతనికి సంబంధం లేదన్నట్టుగా ఒక ఫ్లిక్ షాట్ ఆడి ఆ షాట్ని చూడడు. అతను 4 కానీ 6 కానీ అలవోకగా సాధిస్తాడు. అలాంటి రిషబ్ పంత్ గురించి కోట్లు వెచ్చించడానికి హయ్యెస్ట్ అతనికే వస్తుందని, మరి బిడ్ అతనికే వేస్తారని అందరూ కూడా అనుకుంటున్నారు. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. అలాగే 10 ఫ్రాంచైజీస్ ఇప్పుడు పోటీ పడుతున్నాయి. 577 మంది ఆటగాళ్ళు ఉన్నారు. ఇందులో భారత్కు సంబంధించిన 367 మంది భారత ఆటగాళ్ళు, అలాగే 210 అంటే 210 మెంబర్స్ విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లు మాత్రమే కొనుక్కోవడానికి వీలు మాత్రమే ఉంది. అలాగే కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ప్లేయర్స్ ఉన్నారు. అలాగే పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి క్యాప్టెన్లు కూడా ఈ వేలానికి అందుబాటులో ఉన్నారు. ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే 2025 ఏప్రిల్న ఐపీఎల్ జరగబోతోంది. మే 25న ఫైనల్ జరగబోతుంది. మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది ఫైనల్. అలాగే ఈ మొత్తం కూడా ఈ ఐపీఎల్ వేలం ఈరోజు మధ్యాహ్నం 3:30కి అంటే 3:30కి స్టార్ట్ అవుతుంది. సో జెడ్డా వేదికగా ఇది జరగబోతోంది. సో 100 కోట్లు అందుబాటులో ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏ ప్లేయర్స్కి ఎంత వస్తుందని చూస్తున్నాం. ముఖ్యంగా రిషబ్ పంత్కి అందరూ కూడా రిషబ్ పంత్ పైన కన్నేస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే మరి మొదటి టెస్ట్లో మరి ఫామ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మీద కూడా అందరు గురి పెడతారని ఎలాంటి సందేహం లేదు. సో కేఎల్ రాహుల్ కూడా కొనుక్కోవచ్చు, అత్యధిక ధరకు కూడా కొనుక్కోవచ్చు. బట్ రిషబ్ పంత్ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అతను ఆడే షాట్స్ ఎలా ఉంటాయి, అతని అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుంది. సో మన అందరం కూడా వేలం ఈరోజు చూద్దాం. సో స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది, సో రేపు పేపర్లో కూడా వస్తుంది. బట్ ఈరోజు అలాగే రేపు, ముఖ్యంగా ఈరోజే చాలా ఇంపార్టెంట్. రేపటి మిగిలిపోయిన ప్లేయర్లందరూ కూడా రేపు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్లేయర్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్రాంచైజీస్.